నేను రానని చెప్పిన తమ్ముడు ముఖాలు వాడు కూడా తిట్టినాను నువ్వు మంచిగా నువ్వు మంచిగా తెలుసురా ఇటువంటి అనుమానం వచ్చా నీకు బాగా దెబ్బతుంది నా అన్నదమ్ములతో నీకు బాగా దెబ్బతుంది నేను చెప్తున్నా నువ్వు కావు ఇంకోదాన్ని కావు మీరు ఏదో ఎంత ఎప్పుడైతే నీ బిడ్డ నా బిడ్డ వచ్చిందని మీరు ఇక్కడ ఇక్కడ అప్పుడే విడిచిపెట్టి పోయినా మళ్ళీ ఎట్లా చూడు నేను చూస్తున్నా మీకు నేను విడిచిపెట్టా నువ్వు ఎందుకు వచ్చావు నేను పని చేసుకుంటాను వచ్చిన వాడు అత్తాను నేను వచ్చిన నీ ఇష్టంతో నాకు పని లేదు నీ ఇష్టంతో నాకు పని లేదు నీకు నాన్న ముగ్గురు దాంతో జీవితం నీ ఇష్టం నువ్వు రేపు తెల్లారి వరకు చావు నేను పొంద పెట్టా అవసరం లేదు మరి రాజం రాజం కచ్చుకున్నాడని వాడు ఇచ్చే ఎంత మంది చెప్పేదంటే నన్ను పెళ్లి చేసుకున్నాను ప్రెస్ ముందర కూడా చెప్పింది. ఇప్పుడు రాకుండా పోలీస్ స్టేషన్ సరే మెల్లా చెప్పు విషయానికైనా మెల్లా చెప్పాడు ఏమైనా నేను నాకు ఇష్టం నన్ను పెళ్లి చేసుకుంటా వచ్చిన అత్త వీళ్ళకి ఇష్టం లేదు గుంజుకోపోతే నన్ను కొడుతురు అంత ఇంత ముందు వచ్చిర్రు కొట్టిరు నేను బాగా వేసుకుంటాను నా బిడ్డ వచ్చిపోయిన అన్నారు పేరు పోయిన మళ్ళీ రావద్దు ఇంకా చేసుకుంటాను ప్రెస్ కూడా చేసుకుంటాను నేను వాడిని చేసుకుంటా ఇంకోదాన్ని చేసుకుంటాడు చేసుకోని అన్నాడు చేసుకుంటాడు ఇప్పుడు మేనమాలు ఇచ్చి ముగ్గురున్నారు నీకు మేనమాలు వాళ్ళు పోలీసులు ఉంటారు వాళ్ళు గట్ట చేసుకుని అని మీరు ఇచ్చారు ఇంతకంటే ముందే అందరు తీసుకెళ్ళారు అప్పటి
అట్లా బాబు గుంజుకపోతే ఆ ప్రభావం గెలవకపోతుంది. ఇప్పుడు ఇద్దరు మీరు ఏదైనా ఉంటే ఆ అమ్మాయిని మార్చి మైండ్ సెట్ తోటి కౌన్సిలింగ్ చేస్తున్నారు కానీ బలవంతంగా మీరు గుంజుకపోతే రేపు ఏమైనా అయితే ఎట్లా? అది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు పోలీసులు పట్టుకో అమ్మాయిని తీసుకొని సంగతి పోలీసులు వస్తారు, సంగతిని మరి వాళ్ళు ఇస్తారు. ఆ పోరా వీళ్ళు ఏమైంది ఏం చెప్పు ఏమైంది కదా సూర్యంది ఏం కదా ఏమైందా ఏం చెప్తున్నా ఒప్పుకోలేరు, ఒప్పుకోకుంటే మళ్ళీ తర్వాత ఒప్పించారు. 2 సంవత్సరాలు మీరు ప్రేమించుకోవచ్చు. మరి ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు మరి? మీ ఇంటికి వెళ్ళి వచ్చిన అమ్మాయి పెళ్లి చేసుకోమని వచ్చింది చేసుకుంటాను. మరి ఎట్లా మరి ఇప్పుడు ఏం చేస్తావు మరి? ఇప్పుడు ఏం చేస్తావు మరి? ఇప్పుడు ఏం చేస్తావు చేసుకోమని చేసుకుంటాను. నువ్వమ్మా ముందుకురా. ఇద్దరు లింగే కొద్ది పక్కన టీవీ